నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ అక్షయ. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో ఆంధ్రనీవ సుజల స్రవంతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రోగ్రామింగ్ ద్వారా రోజు ఎంత మేర పనులు చేశారో డ్రోన్ ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. 4 ఏజెన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులకు సీఎం వివరించారు. ఇటీవల 4 సార్లు వర్షం కురవడంతో పనులకు కొంతమేర ఆటంకం ఏర్పడిందని తెలుపగా ఇకపై వేగంగా పనులు సాగించాలని సీఎం సూచించారు. నిర్దేశిత కాలానికి ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆంధ్రనీవ పనులపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. స్లోప్ కరెక్ట్ గా ఉందా? ఉంది సార్. లెవెల్స్ గాని ఇవన్నీ కరెక్ట్ గా? yes sir. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 మీటర్ సిల్ట్ తీయాలి సార్. స్లషీ కండిషన్ ఉంది సార్. ఇదే ఇది 16 16.5 సార్. 16.5 సార్. 16.5 సార్ ఇక్కడికి సార్. ఓకే సార్ ఈ 16.5 నుండి పైకి తీసుకెళ్తాం సార్. సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు 6.5 మీటర్స్ వెడల్పు చేసి 6.5 మీటర్స్ వెడల్పు చేసి 1-to-1 స్లోప్తో పైకి తీసుకెళ్తాం సార్. ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టి ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా క్లియర్ చేస్తాం. అవును సార్. ఎక్స్పాన్షన్ జరుగుతాం. ఎస్ సార్. 6.5 మీటర్స్. ఎస్ సార్. 6.5 మీటర్స్ సార్. దాదాపుగా మాకు తమరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 88 నుండి 216 వరకు 1400 మీటర్ల కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాం. ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో 200 మీటర్లు మొత్తం మనకు అందరినీ వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి? 8 పంపింగ్ స్టేషన్స్ మొత్తం. ఫేజ్ 1 కాదు ఇది మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కెనాల్లో 8 ఉన్నాయి సార్. మళ్ళీ పేరు రోడ్లో 56 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 56 ఉన్నాయి. ఇక్కడ మనకు ఫేజ్ 2 మెయిన్ కెనాల్ జిడిపల్లి స్టార్. ఇది 305 దగ్గర మన మనసిరా బ్రాంచ్ కెనాల్. నెక్స్ట్ ఇక్కడ మారాల రిజర్వాయర్. ఇది అరవై రిజర్వాయర్. టైలెండ్ 554 ఇది 2017లో మీరు 2018 డిసెంబర్లో మారాల, డిసెంబర్ 2019లో చెర్లో కూడా వచ్చింది. అక్కడ చెర్లోపల్లి మనసిరా బ్రాంచ్ కెనాల్ కూడా 2018 నవంబర్లో వచ్చారు. ఇప్పుడు ఎంతవరకు మడకసిర ఎంతవరకు వచ్చింది బ్రాంచ్ కెనాల్? ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలా లాస్ట్ మైల్కి? లాస్ట్ మైల్ ఇంకొక కిలోమీటర్ ఉంది సార్. అగలి అమరాపురం 2 మైనర్స్ ఉన్నాయి సార్. దానిలో దాన్ని కూడా పుష్ చేయాలి కదా, అది కూడా చేసేయాలి కదా, అవన్నీ కూడా చేయాలి కదా. ఈ సంవత్సరం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నాం మొత్తం జిల్లాలో? 160 చెరువులు. ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో? చిన్న సిస్టమ్. ఎందుకు 1200కి ఇవ్వలేకపోతున్నాం? అన్ని కొన్ని గ్రావిటీలో ఉన్న వాటికి మనం ఇవ్వగలుగుతాం. ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం, అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి? ఇవన్నీ ఉంది, ఐడియా ఉంది మీకు? వాటి టీఎంసీ కేఆర్ఎంబీ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా నీళ్ళు వస్తాయి, వచ్చిన నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నది. ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను నేను మీ అందరికీ. ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పైనుంచి చేశారు, కానీ గ్రావిటీతో పైనుండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను. ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు. క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్లు కాదు, లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసుకుపోవాలి. అది మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఎట్లా మీరు ఈ పెట్టారు ప్రాసెస్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకని చేయాలి? అక్కడ దించేసారు అనుకోండి, నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకోండి. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years చేయలేకపోయినా సార్ చెప్పండి.
ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా ఆల్ ఏంటా సార్